వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ రిలేషన్ ఇష్యూస్, పిల్లల స్టడీ ఇష్యూస్ అయినా, మ్యాచెస్ ఇష్యూస్ అయినా, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే నేను క్లారిటీగా చెప్తాను. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తానండి. స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లుగా అయితే నేను కాంటాక్ట్ అవుతాను. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పెయిడ్ ఛార్జెస్ అండి. పెయిడ్ చేయిస్తేనే నేను రీడింగ్ చెప్తాను, ఫ్రీ ఛార్జెస్ కాదు, ఫ్రీగా చెప్పను. నెక్స్ట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా అవ్వాలి అనుకున్న మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిట్ చేయాలా, మీ పర్సన్ గురించి మీరు ఇలాంటివి కూడా నేను రీడింగ్లో చెప్తాను. పర్సనల్ రీడింగ్స్లో మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే రీడింగ్ ఇస్తాను. కానీ ఇందులో ఇది కామన్ రీడింగ్ కాబట్టి, అందరికీ సంబంధించింది కాబట్టి మీకు ఎంతవరకు యాక్యురేట్ అయితే అంతవరకే తీసుకోండి, కానీ యాక్యురేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టేయండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? చూసే వ్యూయర్స్ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? చూసే వ్యూయర్స్ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ ఏంటంటే మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, కానీ అక్కడ ఉండే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎక్కువ సమయం మీతో మాట్లాడలేకపోతున్నాను అనే బాధ కూడా వారిలో ఉంది. మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ అవ్వాలి, మీకు గిఫ్ట్స్ ఇవ్వాలి. మిమ్మల్ని జెన్యూన్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారు, అది చెప్పలేకపోతున్నారు. ప్రాక్టికల్గా ఉంటున్నారు, ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు, ఎమోషనల్గా మీకు అటాచ్మెంట్లో ఉన్నారు. ఈగో ఉంది, ప్రాక్టికాలిటీ ఉంది, కానీ మీతో ఎమోషనల్గా అటాచ్మెంట్లో మీ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, అక్కడ ఉండే పరిస్థితులు గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. అక్కడ ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదు. ప్రాక్టికల్గా ఆలోచించినా సరే మీతో మాట్లాడాలి అనుకున్నా సరే వాళ్ళు పూర్తిగా కన్ఫ్యూజన్ స్టేట్లోని కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నారు, కానీ మీరంటే వాళ్ళకి జెన్యూన్గా మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఎస్, వాళ్ళు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎందుకంటే చేస్తున్నారు, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు. అందు గురించి ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉండాలి అనే ఆలోచనలో ఉండడం వల్లే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ కెరియర్ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళకి ఎవరో నమ్మక ద్రోహాన్ని చేశారు. దాన్ని తట్టుకోలేక మీ దగ్గర బయటికి చెప్పలేక ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఆ విషయాలన్నింటినీ ఇగ్నోరింగ్ చేస్తూ ఉన్నారు.
మీ పర్సన్ కెరియర్ లైఫ్లో ఉద్యోగంలో ఎవరో నమ్మక ద్రోహం చేశారు. నెక్స్ట్ కొంతమంది క్యాంపులు ట్రావెలింగ్కి వెళ్ళారు కదా, వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మేబీ బ్యాక్ పెయిన్ అయినా అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళు లేట్ నైట్స్, కొంతమంది ఏంటంటే నిద్రలేని రాత్రులు ఒంటరిగా ఆలోచిస్తూ గడుపుతున్నారు. మీరంటే మీ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. కానీ వాళ్ళు పేషెన్స్‌గా వెయిట్ చేస్తున్నారు. మీరు చాలా ఓపికగా ఉంటారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీకు చాలా ఓపిక అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా తన మనసులో దాచిపెట్టుకొని ఉంచుకొని ఉన్నారు. వాళ్ళకి మీ పర్సన్‌కి ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్‌గా వాళ్ళైతే చాలా ఎమోషనల్‌గా డిపెండ్ అయ్యి మీ పర్సన్ మీ మీద ఉన్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో జడ్జిమెంట్ గురించి అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ లైఫ్‌లోనైనా అయ్యుండొచ్చును. ఆ సరైన సమయం వచ్చినట్లుగా అయితే ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని అంటే వాళ్ళ బలం గాని, బలహీనత గాని మీరే కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్‌తో వాళ్ళకి ఆత్మస్థైర్యంతో మీ దగ్గరికి రావాలి అనే వెయిట్ చేస్తున్నారు. ఆత్మస్థైర్యంగా మీరుండాలి, మీ పర్సన్ ఉండాలి అని వెయిట్ చేస్తున్నారు. సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకొచ్చింది? యూనివర్స్. ఎస్. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే కెరియర్ ఓరియంటెడ్‌గా మీటింగ్స్ వీటి పరంగా ఉండడం వల్ల వాళ్ళు మీకు మెసేజ్ చెయ్యాలి అనుకున్నా సరే చెయ్యలేని సిచ్యువేషన్‌లో ఉండడం, దాని గురించి మీరు బాధపడడం, మళ్ళీ వాళ్ళేంటంటే న్యూ బిగినింగ్ చేయడం ఇలా చేస్తున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా ప్రేమ ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేరు. మీ ఇద్దరి మధ్యలో న్యూ బిగినింగ్స్ అవుతూనే ఉంటుంది. కింగ్ ఆఫ్ కప్స్. ప్రాక్టికల్‌గా ఏం ఆలోచిస్తున్నారంటే మీతో హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా ఉండాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే కెరియర్‌గా. అంటే కెరియర్ అనేది ఉంటేనే మీతో హ్యాపీగా ఉండగలరు. అంటే ఏంటి మనీ అనేది ఉండాలి. ఎంజాయ్‌మెంట్‌కి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, మీకు గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని హ్యాపీ చేయాలన్నా, లేదు అంటే మీరు తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమి కొనాలి అన్నా సరే మనీ అనేది కావాలి. కాబట్టి దాని పరంగానే ఎక్కువగా కష్టపడుతున్నారు. మీటింగ్స్‌కి వెళ్తున్నారు. వాళ్ళు వర్క్ పరంగా కెరియర్ ఓరియంటెడ్‌గా ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్స్‌తో కలుస్తున్నారు. ఎందుకు మీతో మీ పర్సన్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో. 5 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు ఉండే గతంలో జరిగిన వాళ్ళ గందరగోళ పరిస్థితులను తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. అంటే కొన్ని విషయాల్లో మీకు అంటే బాధ పెట్టినందుకు, సరైన పరిస్థితులు అనుకూలంగా లేనందుకు వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. టూ ఆఫ్ పెంటికల్స్. బ్యాలెన్సింగ్ చెయ్యాలి. అంటే కెరియర్‌ని మిమ్మల్ని రెండింటిని కూడా లైఫ్ లాంగ్ అనేది బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ అనేవాళ్ళు అన్‌కండిషనల్‌గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్.
ఇప్పుడు ఉండే పరిస్థితులు అనేవి ఎవరైతే ఉన్నారో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. కానీ ఏదో ఒక రహస్యాన్ని మీ పర్సన్ అనేవాళ్ళు దాచారు. ప్రాక్టికల్‌గానే ఉంచారు. కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. కానీ ఒక రహస్యాన్ని మీ పర్సన్ మనసులో ఉంచుకున్నారు. 10 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళకి వర్క్ పరంగానే ఎవరో ఒక లేడీ మీ పర్సన్‌కి నమ్మక ద్రోహం చేసింది. ఒక లేడీయే మీ పర్సన్‌కి నమ్మక ద్రోహం చేశారు. అందుకే మీతో మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. లేదు మీరైనా సరే కొంతమంది ఏంటంటే 30% పీపుల్ వరకు మీరైనా మీ పర్సన్‌ని నమ్మక ద్రోహం చేశారు అనే ఒక ఆలోచనలో ఉంటున్నారు. మీరు డామినేషన్ ఓవర్‌గా చేసినా సరే వాళ్ళు నమ్మక ద్రోహం జరిగినట్లు ఫీల్ ద ఎంప్రెస్. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది కానీ సరైన సమయం గురించి వెయిటింగ్ అనేది చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. వేగంగా వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్, కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏమీ చెయ్యలేక కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి అడ్డంకులుగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే జెన్యూన్‌గా లవ్ ఉంది. కానీ సాక్రిఫైస్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ ప్రేమని సాక్రిఫైస్ అంటే మీకు హ్యాపీగా ఉంచాలి. మీకు ఒక సాక్రిఫైస్ చెయ్యాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్. హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. కెరియర్ ఓరియెంటెడ్‌గా దాని గురించే అంటే ఏదో ఒక సరైన నిర్ణయాన్ని తీసుకొని మీతో ఒక రిలేషన్‌షిప్‌ని స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కార్డ్. ఎస్, ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్నా సరే మీరే మీ పర్సన్ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అని వాళ్ళకి ఇన్నర్‌గా స్ట్రెంగ్త్ అనేది ఏర్పడింది. సో వాళ్ళు ఇన్నర్ స్ట్రెంగ్త్‌తో ఉన్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీది పాస్ట్. మీరు గతంలో మీ పర్సన్‌తో న్యూ బిగినింగ్ చేశారు. మీ ఇద్దరికి డివైన్ కనెక్షన్ ఉంది. ప్రెజెంట్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. కానీ మీ పర్సన్‌కి మీకు మధ్య మీ పర్సన్‌కి మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తూ ఉన్నారు. 2 విషయాల్లో జగిల్ అవుతున్నారు. ఫ్యూచర్. మీరైతే మీ పర్సన్ని ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్‌తో మీరు ఫ్యూచర్‌లో ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకుంటారు. సాంప్రదాయకంగా సంస్కారంగా ఉంటారు. కానీ ట్రాప్డ్ సిచ్యువేషన్‌లో ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతారు మీ పర్సన్‌తో. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్‌లో ఎలా ఉన్నారు మీతో? పాస్ట్‌లో మీ పర్సన్ కూడా న్యూ బిగినింగ్ చేశారు. ఎమోషనల్‌గా మీ ఇద్దరు రిలేషన్ అనేది డివైన్ కనెక్షన్ అనుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓవర్‌గా థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ ఒంటరిగా ఉంటూ ఫ్యూచర్‌లో మీ పర్సన్ మీకు న్యాయం చేయాలి అనుకుంటారు. ఇదేనండి ఈరోజు రీడింగ్.